దేశంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుండి ప్రారంభించిన విషయం అందరికీ విదితమే. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి విపత్తు ఏర్పడడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ నుండి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. బుధవారం నగరంలోని మౌర్యైన్ పరిణయ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి రాజకీయ పార్టీకి తప్పనిసరి అని చెప్పారు. బీజేపీ పాలనలో అవినీతి అక్రమాలకు తావివ్వకుండా ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దేశంలో బీజేపీకి ఉన్న సభ్యత అశేషమన్నారు. దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు చేరువవుతామని చెప్పారు. మాతృభూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు గుర్తించాలన్నారు. కావున ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కాల్ సెంటర్ నెంబర్ 8800002024కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు బీజేపీ సభ్యత్వం నమోదు కాబడుతుందని అన్నారు. అదేవిధంగా విజయవాడలో ఏర్పడిన వరదల్లో అనుభవం కలిగిన శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. గతంలో కర్నూలులో ఏర్పడిన వరదల సందర్భంగా ప్రత్యేక శానిటేషన్ సిబ్బందితో పనిచేయించడం జరిగిందని వారు తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ బీజేపీకి బలం తక్కువ ఉంది అనే ఆరోపణలకు సమాధానం ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ బలోపేతం కోసం సభ్యత్వ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడా కూడా అలసత్వం లేకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. భవిష్యత్తులో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే సంక్షేమ పథకాల అమలుపై అవగాహన కల్పించి పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వినీషారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామస్వామి, నగరూరు రాఘవేంద్ర, జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠ, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా సభ్యత్వ ఇన్ఛార్జ్ మురళీనాయుడు తదితరులు పాల్గొన్నారు. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, అది రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టీజీ వెంకటేష్ గారికి, అలాగే మిగిలిన భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ, ఈరోజు సమావేశమైనటువంటి బీజేపీ ముఖ్య జిల్లా నాయకులకందరికీ, పత్రికా విలేకరులకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఏదైతే మా మీద అపవాదం ఉందో, బీజేపీకి బలం తక్కువ ఉంది, బీజేపీకి ఓటర్లు తక్కువ ఉన్నారు, బీజేపీ సొంతంగా పార్టీ నిర్మించుకోవడం సాధ్యం కాలేదనే అపవాదుల నుంచి ఈరోజు మేము బయటపడే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, వీధుల్లో ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతాం. ఇప్పటికే 11 కోట్ల మంది ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికంటే మంచి లక్ష్యాన్ని పెట్టుకుని రాబోయే రోజుల్లో మరింతగా ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టినాం. ఒకవైపున వరదలు వచ్చినాయి, మనం చూస్తా ఉన్నాం. విజయవాడ నుంచి కొన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. కర్నూలు జిల్లాలో కూడా మండలాల్లో విపరీతంగా వర్షపాతం నమోదవుతా ఉంది. అందువల్ల ఒక 4 రోజులు ఆలస్యంగా మొదలు పెట్టాం కార్యక్రమాన్ని. ఒక నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ సభ్యత్వ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా కనీసం ఒక పోలింగ్ బూత్ లో 250 మందిని చేర్చే ప్రయత్నం. పోలింగ్ బూత్ లో నార్మల్ గా 800 నుంచి 1200 మంది వరకు ఓటర్లు ఉంటారు. వీళ్లలో కనీసం 250 మందిని చేర్చగలిగితే పోలింగ్ బూత్ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే రోజుల్లో పార్టీని సులభంగా
ఎన్నికల్లో గెలిపించుకోవడం సాధ్యమవుతుందనే దిశగా మేము పూర్తి స్థాయి దృష్టి పెట్టినాం. ఎక్కడా కూడా అలసత్వం లేకుండా బీజేపీ నాయకులకందరికీ కూడా మేము ఆదేశాలు జారీ చేశాం. నెల రోజుల పాటు 3 విడతలుగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని చెప్పాం. పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసి రాష్ట్రంలో సభ్యుల సంఖ్య పెంచుకొని, ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వాళ్ళ సంఖ్య పెంచుకొని పార్టీని బలోపేతం చేసుకుంటాం. ఎందుకంటే సంస్థాగతంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి మేము బలపడితే తప్ప రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, ఆ పైన రాబోయే ఏ ఎన్నికల్లో అయినా సరే మేము పూర్తి స్థాయి ప్రభావం చూపాలనుకుంటున్నాం. కేవలం పార్టీని తీసుకెళ్లడమే కాదు, సభ్యత్వం తీసుకున్న వాళ్ళల్లో నాయకత్వాన్ని పెంపొందించేటువంటి ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడతాం. సభ్యులుగా చేరిన వాళ్ళందరితో ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయి చర్చలు చేస్తాం. మేము ఇప్పటికే కూటమిలో పార్టీగా అధికారంలో ఉన్నాం. ప్రజలకు మరింత చేరువవడానికి, ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి, ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలని ప్రజల్లో సక్సెస్ చేయడానికి పూర్తి స్థాయి మా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఇప్పటికే అది పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయినా సరే ప్రీతంగా కొట్టారు సిద్ధబాద్ అక్కడ నమాజు చేసుకునే ఇలాంటి ఉంటాయి. కానీ మన దాంట్లో కొంతమంది ఆ చైనాన్ని ఇష్టపడతారు. ఇది మన దౌర్భాగ్యము, దురదృష్టం అని తెలియదు. అలాగే పాకిస్తాన్ లో మన ఇండియన్స్ మన ఇండియన్ ముస్లిం అయినా వాళ్ళు అలో చేయరు. వాళ్ళు బంగ్లాదేశ్ లో అలో చేయరు. విల్ నాట్ అలౌ దెమ్. మనమేమో కొంతమంది సమ్ పర్సెంటేజ్ పాకిస్తాన్ సమ్ పర్సెంటేజ్ బంగ్లాదేశ్ వెళ్తారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇది వాళ్ళ మాతృభూమి. అలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది. కొంతమంది హిందువులు కూడా చైనా అని అంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది వీళ్ళు ఎవరిని అక్కడ వాళ్ళకు ఓటింగ్ హక్కు ఇవ్వరు. మన దేశం నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళకు, లేకపోతే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వరు. అందరూ తెలుసుకోవాల్సింది వాళ్ళ భూమి, వాళ్ళ మాతృభూమి. ఈ మాతృభూమిని కాపాడుకుంటే కావాలంతా బాగుంటామని తెలుసుకోవాలి. ఇదే భారతీయ జనతా పార్టీ గొప్పతనం. కాబట్టి ఎప్పుడు అందరి ఏదో ఒక మతానికి సంబంధించిన పార్టీ అని కొంతమంది ఏలెత్తి చూస్తుంటారు. అలాంటిది ఏమి ఉండదు. అందరికన్నా ఎక్కువగా మైనార్టీస్ కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ గత ప్రభుత్వాల కన్నా ఎక్కువ అలాట్ చేసిన ఫండ్స్ బీజేపీనే. అందరికన్నా సెక్యూర్డ్ గా, అంటే మైనార్టీలోని ఒక సెక్యూర్డ్ గా వాళ్ళని ఎక్కడ కానీ మీరు చూస్తే మర్డర్స్ కానీ, లేకపోతే కలహాలు కానీ, చనిపోయిన వాళ్ళు కానీ గత ప్రభుత్వాలు ఎక్కువ ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు చాలా తక్కువ నెంబర్ పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారు. కానీ కొన్ని మీడియాలు, సోషల్ మీడియాలు, లేకపోతే అటువంటిది ఏమీ లేదు. చాలా భారతీయ జనతా పార్టీలో చాలా గౌరవంగా ఉంటుంది. చాలా అందరూ బాగుండాలంటారు. ఈ వాళ్ళందరూ బాగుండాలంటారు. ఒక ఇష్యూ ఏమొస్తా ఉందంటే, హిందువుల్లో కూడా వెనకబడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ హక్కులు కాపాడే బాధ్యత అందరికీ ఉంటుంది అనేది వాళ్ళు తీసుకోబోతున్నారు. అంతేగాని హిందువుల గురించి మాట్లాడేదే వాళ్ళు ఏదో ఆ కమ్యూనల్ పార్టీగా చిత్రీకరించి ఓట్లు కొనుక్కునే దాంట్లో పార్టీ ఏ ఉండదు. అందరూ బాయ్ అందరూ అన్నదమ్ములే, అందరూ అక్క చెల్లెలు. సో మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళు, భారతదేశంలో వాళ్ళందరూ మనం ఒకటే అని భావించినప్పుడు ఈ దేశ పురోగతి బాగుంటుంది. మిగతా దేశాలు మన దేశం మీద అన్నిటిని కూడా చూసే అర్హత వాళ్ళకు ఉండదని ఈరోజు సభ్యత
కార్యక్రమానికి చాలా మంది ఉంటారు. అందరూ చూస్తూ ఉంటారని మతాల వాళ్ళని ఫ్రెండ్స్ ఇచ్చి మెంబర్షిప్ చేయించడం. సో ఇలాంటి పార్టీ దేశం కోసం ప్రాణాలు విజయవాడలో కానీ ఎక్కడ కానీ ఆ సంఘ సేవకులుగా వెళ్ళాలి అంటే బీజేపీ పార్టీని ఫస్ట్ లెవెల్లో ఉంటుందని అనుకోవాలి. కర్నూలు వరదలు వచ్చినప్పుడు కానీ అలాగే ఉంటుంది. నాకు ప్రభుత్వానికి ఒక సూచన విజయవాడలో నాయకులు చాలా కష్టపడుతున్నారు. కలెక్టర్లు వాళ్ళు కలెక్టర్ల కన్నా ముఖ్యం అక్కడ పని చేయవలసిన వాళ్ళు చాలా మంది కలెక్టర్లను అక్కడ వెళ్ళారు. వాళ్ళకన్నా ముఖ్యమైన వాళ్ళు అక్కడ చేయవలసినది మురుగునీటిని క్లీన్ చేసేవాళ్ళు, బాత్రూమ్లు కాలువలు క్లీన్ చేసేవాళ్ళు, ఆ అనుభవం ఉండేవాళ్ళు ప్రతి పట్టణంలో ఉండాలి. వాళ్ళని ఒక 50% తీసుకొని పోయి అక్కడ పెట్టాలి. ప్రతి వార్డులోనూ వాళ్ళని పెడితే వాళ్ళు క్లీన్ చేయగలరు. కొత్తగా వచ్చే వాళ్ళు ఫ్లడ్లో ఎఫెక్ట్ అయింటారు కాబట్టి వాళ్ళు వచ్చి చేసేది ఉండదు. అక్కడ ఉండే జనాలు కానీ లేబర్ బయటకు వచ్చి కార్యక్రమం చేసేదానికి ఇలాంటి పనులు చేసే మున్సిపాలిటీలో ఉండే ప్రతి మున్సిపాలిటీలో ఉండాలి. నేను అలాగే చేశాను. వరద వచ్చినప్పుడు ప్రతి కమిషనర్లు పెట్టి 30 మంది కమిషనర్లు ప్రతి వార్డుకు అలాగే ప్రతి వార్డులోనూ హైదరాబాద్ నుంచి ఇంకా పట్టణాల నుంచి ఈ మురుగునీటి పనులు చేసే వాళ్ళందరినీ కాలువ పనులు చేసే వాళ్ళందరినీ వందలాది మంది తెచ్చి ఇక్కడ పెట్టి ఉత్పత్తి తీసుకొని రావడానికి చాలా కష్టమైంది. అలాగే పవరు మంచిది 48 గంటల లోపల అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఆధునిక ఎమ్మెల్యే డాక్టర్ పార్సాది గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీ గురుగారు వారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి పూర్వ అధ్యక్షులు భారత కార్యక్రమం మన రామస్వామి గారు, తర్వాత రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వినసరెడ్డి గారు, మరియు జిల్లా డాక్టర్ విఠారాయ్ గారు, మరో నలుగురు నాగేంద్ర గారు, తర్వాత ఈ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సూర్యప్రకాష్ గారు, పార్టీ జిల్లా సెక్రటరీ ఉపేంద్ర గారు, తర్వాత జిల్లా అధికార ప్రతినిధి సాయి ప్రదీప్ గారు, మరో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కోటి యాదవ్ గారు, తర్వాత ఈ జిల్లా సభ్యత ప్రముఖుగా పార్టీ నన్ను నియమించింది. నా పేరు మురళీ నాయుడు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఈ సభ్యత కార్యక్రమానికి అధ్యక్షత వహించినట్టుగా జిల్లా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.